ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు బ్లెస్డ్ టైమ్. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన ప్రేమకు ప్రతిరూపంగా తల్లిదండ్రుల ద్వారా ఈ లోకంలో మనకు ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. అయితే ఇంత విలువైన జీవితాన్ని దేవుడు మనకిస్తే, ఇంత విలువైనటువంటి తల్లిదండ్రులు మనకిస్తే, ఈనాడు దేవుని ప్రేమను, తల్లిదండ్రుల ప్రేమను గ్రహించకుండా అనేక మంది యవనస్తులు లోక ప్రేమ కోసం, పరిస్థితుల కోసం తమ జీవితాలను అంతం చేసుకోవాలనుకుంటున్నారు. అయితే మన జీవితాలు ఎంత విలువైనవో తెలియచేయటమే ఈరోజు మా అంశం, ద వర్త్ ఆఫ్ లైఫ్. అమ్మో, టెన్షన్ అవుతుంది. కొద్దిసేపు అయితే రిజల్ట్స్ ఏమవిద్దో ఏమో. అమ్మో, చేతిలో ₹1 లేదు. అప్పులు చేస్తే ఇట్లున్నాయి. ఒక్కడు జాబ్ ఇవ్వట్లే. ఏం చేయాలో అర్థం కావట్లే. ఇన్ని అప్పులు ఎట్లా కట్టాలో ఏంటో. హలో సార్, చెప్పండి సార్. ఎదరా బాబు, సార్ అది మీ పని మీద కొంచెం బయటకు వచ్చాను సార్. ఏమరా మిత్తి లేదు, అసలు లేదు. ఎప్పుడు ఇస్తున్నారా పైసలు? సార్ అది సంవత్సరం అయిపోయింది సార్, ఇచ్చేస్తాను సార్. నాకు కొంచెం టైం ఇవ్వండి సార్, ఇచ్చేస్తాను సార్. 3 రోజుల్లో నాకు ₹1,00,000 కావాలి. నువ్వు లేకపోతే నీ సంగతి చెప్తాను. సార్ అలా కాదు సార్, కొంచెం చేస్తాను. నువ్వు పెట్టు. 3 రోజుల తర్వాత మీ ఇంటికి వస్తున్నా. సార్ కొంచెం అర్థం చేసుకోండి సార్. అర్థం చేసుకునే ఏం లేదు రే విశాల్. అయిపోయింది, సంవత్సరం అయిపోయింది సార్. అలా కాదు సార్, నాకు కొంచెం ఎడికేదాడికి సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. అరే అదంతా నాకు తెలియదు రా విశాల్. సంవత్సరం అయిపోయింది. నువ్వు 3 నెలల టైం అడిగినావు. సంవత్సరం ఆగినా ఇంకా 3 రోజులు కూడా ఆగా. 3వ రోజు మీ ఇంటికి వచ్చి సామాన్లను బయట పడేస్తా. ఏమన్నా వేసుకో, నాకు సంబంధం లేదు. నేను పెట్టేస్తున్నా. ఇప్పటికిప్పుడు ₹1,00,000. ఎవరిని అడిగినా ₹1 కూడా లేదంటున్నారు. ఒక్కరు కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రావట్లే.
అసలు ఎందుకు ఈ లైఫ్? ఇంట్లో నుంచి సామాన్లు బయటపడేసి అవమానపడడం కంటే చచ్చిపోవడమే బెటర్. ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని స్నేహ బాంధవ్యాలని కూడా ప్రేమగా అనుకొని వారు ఏ రోజైతే విడిచిపెడతారో ఇక ఈ జీవితమే వద్దు అనేటువంటి ఆలోచనలోకి చాలామంది యవనస్తులు ఈ మధ్య కాలంలో రావటం మనం గమనిస్తూనే ఉన్నాం. టీవీలోనేమి వార్తల్లోనేమి చూస్తూనే ఉన్నాం. మనల్ని సృజించిన దేవుడిని మర్చిపోతున్నాము. ఈ లోకంలో మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని మర్చిపోతున్నాము. పరిచయం అయ్యి 2-3 సంవత్సరాలు కాకుండానే అటువంటి వారి కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు తీసుకోవటం అనేది బుద్ధిహీనత. మరి కొంతమంది వారికున్న ఆర్థిక పరిస్థితుల వలన చనిపోవటం నేను విన్నాను. ఆర్థిక పరిస్థితులు అనేవి ఎప్పుడు ఒకేలాగా ఉండవండి. ఒకరోజు పేదవారిగా ఉంటే వారే ధనవంతులైనటువంటి వారు ఉన్నారు. ఈరోజు ధనవంతులుగా ఉండి ఆ తర్వాత దిగజారిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరి స్థితి ఎప్పటికీ ఒక రకంగా ఉండదు. అలాగని చెప్పి ఇప్పుడు ఏదో సమస్యలు ఉన్నాయి కదా అని చావుని కనుక మనం కోరుకుంటే నరకానికే వెళ్తారు. జాగ్రత్త. తల్లిదండ్రులు తిడతారేమో, నేను ఫెయిల్ అయ్యాను, మా డాడీ ఏమంటాడో, మా మమ్మీ ఏమంటుందో అని చెప్పి కనుక నువ్వు చనిపోవాలనుకుంటే నీ జీవితాన్ని మరలా తీసుకురాలేవు. ఎగ్జామ్స్ అంటే మరలా రాయొచ్చేమో, కానీ ఒక్కసారి చనిపోయిన తర్వాత మరలా నిన్నెవరు బ్రతికించలేరు. ఒక్కసారి నువ్వు నరకానికి వెళ్ళిన తర్వాత మరలా నిన్నెవరు రక్షించలేరు. ఆత్మహత్య చేసుకుంటే నరకానికి పోతావు. నీ జీవితం వద్దని నీకు అనిపిస్తే నా యేసయ్య చేతిలో పెట్టు. అసలు జీవితం అంటే ఏంటో తెలుసుకుంటావు. నీవు ఒంటరిగా ఉంటే నా యేసయ్య దగ్గరకు రా. ఆయన నీ జీవితాన్ని ఆనందమయం చేస్తాడు. బ్లెస్సీ కింగ్స్లీ సైనింగ్ ఆఫ్. గాడ్ బ్లెస్ యూ.